హలో గైస్, వెల్కమ్ టు మై బక్రా ఈద్ బ్లాగ్. బక్రా ఈద్ అని చెప్పేసి మా అన్న హైదరాబాద్ నుంచి అయితే వచ్చారనమాట. సో అతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. సో అతన్ని నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరే వినేయండి. బన్ మసాలా అది నీలోఫర్ ది బన్ మస్కా అయితే తెచ్చినావా లేదా అని అడిగాను. సో మా అన్నని కూర్చోబెట్టి సైడ్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్ చోషన్ ఉన్నాడు కదా, వాడు కూడా హైదరాబాద్ నుంచి రాలేదు, ఫెస్టివల్ అయినా రాలేదు. అంటారు కదా, రెస్పాన్సిబిలిటీ కిల్స్ ఎవ్రీథింగ్ అని, అలా అన్నమాట. మాకంటే పండగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండగ ఫ్రెండ్స్. ఇంటికి రాగానే నీలోఫర్ ది బన్ మస్కా ఇంకా ఇది ఏందో ఆప్రికాట్ ఫ్యూజియన్ అంట, రెండు వేసేసి నమాజ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి రాగానే అరబ్ డిష్ అయిన ఈ హుమస్ ని నేనైతే తయారు చేశాను. సో బ్రేక్ఫాస్ట్ లో ఇదే తిన్నామన్నమాట. దయ్యంలో ఉన్న ఈ పిల్ల ఎవరు అనుకుంటున్నారు కదా, తను నా కోడలు అన్నమాట. ఎప్పుడు నాల్లుడు అని సుఫియానే చూపిస్తా, వీడియోలో నన్ను చూపి ఒకసారన్నా చూపి అని అడుస్తుంటుంది ఎప్పుడు. నా ఫ్రెండ్ కి చూడండి, పండగల ఏంలే, ఎప్పుడు చూసినా షాప్ తెరుచుకొని కూర్చుంటాడు. ఈ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడిని షేర్ చేయండి, ఇంకా ట్యాగ్ చేయండి. ఇప్పటి నుంచి కొద్ది రోజులు ఇలాంటి రోజులు ఉంటాయంటే, పొద్దున ఏం తిన్నామంటే మటన్, మధ్యాహ్నం ఏం తిన్నా అంటే మటన్, ఈవినింగ్ స్నాక్స్ లో ఏం తిన్నా అంటే మటన్, రాత్రి ఏం తిన్నా అంటే మటన్ మటన్ మటన్. ఆహాహా ఆహాహా, సూపర్.